ప్రశ్న రావణ్ 3 రోజుల్లో 4 అరెస్టులు. రాష్ట్రంలోని ఒక మూల నుంచి మరో మూలకు, ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఇంకో పక్క స్థానికంగా పిల్ల సైనికులు రెచ్చిపోతున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు చేసే హడావిడి మామూలుగా లేదు. మాకు అప్పగించండి, మేము రావణ్ సంగతి చూసుకుంటామంటున్నారు. ఇదంతా చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మొదట జరిగిన అరెస్టే కరెక్ట్ కాదు, కానీ తప్పు మీద తప్పు, అరెస్ట్ మీద అరెస్ట్. ఇదే ఏపీ ప్రభుత్వం పోలీసులతో చేయిస్తున్నది. అన్ని కేసులు దాదాపుగా ఒకే రకమైన ఆరోపణలు ఉన్నవి. వాటికి కోర్టులు వరుసగా కస్టడీ నిరాకరిస్తున్నాయి, బెయిల్ ఇచ్చేస్తున్నాయి. మరి అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా మ్యాటర్ రాంగ్ ట్రాక్లోకి పోతోందని. మరి ఆ ప్రయత్నం చేయకుండా కక్ష సాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. కోర్టుల విలువైన సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. పైగా పాత కేసుల్ని బయటకు తెస్తున్నారు. నిజానికి ఆ కేసులు అంత సీరియస్ అయ్యుంటే అప్పుడెందుకు అరెస్ట్ చేయలేదు? రావణేమి ఇన్ని రోజులు అబ్స్కాండ్ అయ్యి లేడు కదా. అంటే వరుసగా అరెస్టులు చేయడం, ఎలాగైనా రిమాండ్కు పంపాలని భావించడం, కస్టడీకి తీసుకోవాలని చూడడం, ఇదంతా చూస్తుంటే సాయికృష్ణ కేసు కూడా గుర్తొస్తోంది. మేబీ అలాంటి స్కెచ్ ఏమైనా వేస్తున్నారా అనిపిస్తుంది. అసలు ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఏమో డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆర్డర్ వేస్తున్నాడు ఇప్పుడు. మరి అలాంటి మాటలే మాట్లాడిన ఈ వ్యక్తినేమో అరెస్టులు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి దీన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. అంటే పవన్ కళ్యాణ్ ఎంత నేలబారుగా మాట్లాడినా అది కరెక్ట్ అవుతుందా? రావణ్ ఆ మాటలకు కౌంటర్ ఇస్తే, అదే తీవ్రతతో మాట్లాడితే అది మాత్రం తప్పు అవుతుందా? ఇది ఎక్కడి న్యాయం? రావణ్ ని రిమాండ్ కు పంపాలంటే ముందు పవన్ కళ్యాణ్ పై, అతనితో పాటు ఇట్లాగే అడ్డగోలు వాగుడు వాగిన ఇతర నేతలపై కూడా చర్యలు తీసుకోవాలి. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నా కొడకారు చంద్రబాబు మేము అనలేము నిన్ను. నీ వయసు ఎంత? 75 సంవత్సరాలు. మా వయసు 50 సంవత్సరాలు. నువ్వంటే నా బొచ్చు కొడుతు, నాకేం కాదు. ఓసారి రావణ్ మీద కేసులు, అరెస్టుల డీటెయిల్స్ చూద్దాం. ప్రశ్న రావణ్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య 3 రోజుల వ్యవధిలో 4 వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. ప్రతి కేసులో కోర్టు బెయిల్ ఇచ్చేస్తోంది. ఆ తర్వాత మరో కేసులో పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకుంటున్నారు. అంటే అరెస్టు బెయిల్ ఇట్లా ఒక్కసారి కాదు, వరుసగా 3 సార్లు జరిగింది. ఇప్పుడు 4వ కూడా అరెస్ట్ అయ్యాడు. అంటే పోలీసులు 3 సార్లు జరిగిన సోయి తెచ్చుకోలేదన్నమాట. జూన్ 30న హైదరాబాద్లో పిఠాపురం పోలీసులు మొదటిసారి రావణ్ అరెస్ట్ చేశారు. ఈ కేసు ఏంటంటే జూన్ 28న ఏలూరులో జరిగిన ఒక సభలో సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అభ్యంతరకర వ్యాఖ్యలు వాళ్ళ మీద చేశాడు అనేది ఆరోపణ. దీని మీద కోర్టు బెయిల్ ఇచ్చేసింది. విడుదలైన వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఇంకో కేసులో అరెస్టు చేశారు. ఇది 2025 నాటి కేసు. పిఠాపురంలో మైనర్ పిల్లలను రాజకీయ ఉద్దేశాలతో వీడియోల్లో ఉపయోగించాడు అనేది ఆరోపణ. ఈ కేసులో కూడా బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఇక సర్పవరం కేసులో విడుదలైన వెంటనే మరో పెండింగ్ కేసు ఆధారంగా పోలీసులు రావణ్ను మచిలీపట్నం తీసుకెళ్లారు. అక్కడ కూడా కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత జూలై 4 అర్ధరాత్రి సమయంలో ఇనగదూరు పోలీసులు మరోసారి ఆయన అరెస్ట్ చేశారు. రావణ్ గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు మత విశ్వాసాలను అవమానించాడనే ఆరోపణలతో ఇది మచిలీపట్నంలో నమోదైన ఎఫ్ఐఆర్. ఇక్కడ బెయిల్ వచ్చిన తర్వాత పాయకారావుపేట పోలీసులు దిగారు. వీళ్ళు 4వ అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా చూస్తే ఇది కక్ష సాధింపు అనిపించడం లేదా? చివరిగా ప్రజల వాయిస్ వినిపించడం అనేది అరుదుగా మారిన సమయం ఇది. ఇలాంటి టైంలో రావణ్ లాంటి ప్రత్యామ్నాయ స్వరాలు వినిపించడం అవసరం, అట్లాంటివి ఉండడం అవసరం. భావ ప్రకటన స్వేచ్ఛ, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు. కోర్టులు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా బెయిల్ ఇస్తున్నది ఎందుకే? కానీ ఏపీ ప్రభుత్వానికే కోర్టులు చెప్తున్నది అర్థం కావడం లేదు. సోయి లేకుండా వ్యవహరిస్తోంది. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులతో రావణ్ని వెంటాడుతోంది.